దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. మార్చి 12. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఆదికాండము 12:2. దేవుని పునరుత్థానపు శక్తిని రుజువుపరచుటకు అబ్రహాము ముసలివాడై అతని భార్యకు కానుపు ఉడుగు వయస్సు వచ్చినంత వరకు సంతానము కొరకు కనిపెట్టినట్లు దేవుడు చేసెను. దేవుడు నూతన జీవమును వారిరువురి దేహములలో పోసిన పిమ్మటనే వారికి కుమారుడు కలిగెను. హారానును విడిచిన తర్వాత 25 సంవత్సరములు వారెంత వేదన అనుభవించిరో మనం ఊహించగలము. అబ్రహాము నీతిమంతుడైనను ఆయనకు సంతానము అనుగ్రహింపబడలేదు. అతడు ఒక కుమారుని కొరకు చాలా కాలము కనిపెట్టి చివరకు తన గృహ నిర్వాహకునికి ఆస్తి అంతయు రాసి ఇచ్చుటకు సిద్ధపడెను. అతనిలోనున్న వేదన గాక అనేకులు అతనిని అపహసించి, దేవుడు నిన్ను గొప్ప జనముగా చేయనని చెప్పితివే, నీకొక కుమారుడైనా కలగలేదే, ఆయనకు నీవు ఇష్టడవైతే నీకొక కుమారుని ఇంతకు ముందే ఇచ్చి ఉండవచ్చును కదా అని అందురు. అయినప్పటికీ దేవుడు ఆయనకు పునరుత్థానపు శక్తినిచ్చు వరకు అబ్రహాము మౌనముగా కనిపెట్టుచుండెను. అయితే 24 సంవత్సరములు కనిపెట్టిన తర్వాతనే అట్టి విశ్వాసము అతనికి కలిగెను. అతనిలోను అతని భార్యలోను పునరుత్థాన శక్తి పోయబడినట్లు అతడు గ్రహించెను. ఆ పునరుత్థాన శక్తి వారిలో పోయబడని ఎడల వారి జీవితంలో అట్టి అద్భుతం జరిగి ఉండదు. అతని జీవితములో శత్రువులు చేసిన అపహాస్యములన్నీ అతని విశ్వాసమును బలపరచెను. మొదట అబ్రహామునకున్న కొంత విశ్వాసమును బట్టి దేవుడు ఆయనకు కనబడినప్పుడు అతడు తన గృహమును విడిచి యెహోవాను వెంబడించెను. అయితే దేవునికి అంతమాత్రమున సంతృప్తి కలగలేదు. అబ్రహాము పునరుద్ధానపు శక్తిని పూర్తిగా అనుభవించినంత వరకు దేవుడు అతనిని అనేక అనుభవముల ద్వారా తీసుకొని వెళ్ళెను. ప్రైజ్ ది లార్డ్.